హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా పాప వాళ్ళ స్కూల్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇంకా దేవీ నవరాత్రుల సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మా పాపకైతే అన్నపూర్ణదేవి గెటప్ వేసి పంపించమని చెప్పారు. ఇంకా ఫస్ట్ అయితే తనకి బాలత్రిపుర సుందరీదేవి గెటప్ అయితే ఇచ్చారండి. ఇంకా మేమైతే ఇంకా అదే గెటప్ చేద్దామని రెడీ అయ్యాము. కానీ వాళ్ళ టీచర్ మళ్ళీ కాల్ చేసి నెక్స్ట్ డే కాల్ చేసి తనకి బాలత్రిపుర సుందరీదేవి గెటప్ కాదండి, ఇంకా తనకైతే అన్నపూర్ణదేవి గెటప్ వేసి పంపించని చెప్పారు. ఇంకా సరే మేడం అని నేనైతే చెప్పాను. ఇంకా తనకి రెడ్ కలర్ డ్రెస్ వేసి పంపించమన్నారు, శారీ. ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళాము తీసుకోవడానికి శారీ. ఇంకా తనకైతే రెడ్ కలర్ శారీ అయితే దొరకలేదండి, ఇంకా పింక్ కలర్ అయితే దొరికింది. మేడం పర్లేదని కాల్ చేసి అడిగితే పర్లేదండి ఇంకేదో వేసి పంపి అని చెప్పారు. ఇంకా నేనైతే పింక్ కలర్ అయితే దొరికిందండి, తనకైతే పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మా పాపను అయితే వీడియో తీస్తుందండి పెద్ద పాప. తనకి వీడియో తీయని చెప్తే ఓన్లీ పారాన్ని పెట్టేది మాత్రమే తీస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక నేను వీడియో ఎడిట్ చేస్తుంటే మాత్రం చూసాను, అసలు పారాన్ని పెట్టేదే తీసింది. చూస్తున్నారు కదా. మీరు ఎవరైనా మీ పిల్లలకి గెటప్ వేసారో లేదో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఒక పిక్ అయితే పంపించిందండి, సేమ్ అలాగే రెడీ చేసి పంపించని చెప్పింది. ఇంకా నేనైతే సేమ్ అలాగే అయితే రెడీ చేశాను, కానీ బొట్టు అయితే నేను అట్లా పెట్టలేదు, ఇంకా రౌండ్గా పెట్టాను. బాగుందో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా తనకైతే రెడ్ కలర్ బొట్టు రౌండ్గా పెట్టేసి ఇంకా దాని కింద 2 చుక్కలు అయితే పెట్టిన. పాప చూస్తురా, పెద్ద పాపనేమో తన పైన బొట్టు పెడుతుంది మమ్మీ అని చెప్పి తన పైన ఎట్లా చూస్తుందో చూస్తారు కదా.
తనకైతే కళ్ళకైతే కాటుకే పెట్టానండి. ఇంకా నేనైతే ఐలైనర్ అయితే పెట్టలేదు, ఎందుకంటే తను కళ్ళు చాలాసేపు క్లోజ్ చేయాలి కదా, ఇంకా అట్లనేసి నేనైతే ఐలైనర్ అయితే పెట్టలేదండి, కాటుకనే పెట్టాను. ఇంకా నాకైతే ఐలైనర్ పెడితే అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు, ఇంకా నేనైతే కాటుకనే పెట్టాను. బాగుందా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. తన కళ్ళు అయితే చాలా లావుగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే వేరే లిప్టిక్ తీస్తే అది వద్దని చెప్పింది. ఇంకా తనది ఇదే లిప్టిక్ అయితే సెలెక్షన్ అయితే చేసుకుంది. ఇంకా నెక్స్ట్ అయితే తనకైతే హెయిర్ అయితే వదిలేసానండి. తనైతే పూల జడ వేయమని చెప్పింది, కానీ నేనైతే వేయలేదు. అమ్మవారికి ఇలా ఉంటుంటే బాగుంటుంది కదా, మా పాపనైతే ఇంకా పూల జడ వేయమని చెప్పింది, కానీ నేనైతే వేయలేదు. వాళ్ళ టీచర్ అయితే హెయిర్ వదిలేసుకుని చెప్పని అలా చెప్పిందని చెప్తే ఇంకా తనైతే హెయిర్ అయితే వదిలేసుకుంది. ఇంకా నేనైతే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నానండి. వాళ్ళ టీచర్ అయితే ఇంకా అన్ని రెడ్ కలర్ వేసి పంపి అని చెప్పింది. ఇంకా నేనైతే బ్యాంగిల్స్ అయితే రెడ్ కలర్ అయితే వేసాను. బ్యాంగిల్స్ వేసిన తర్వాత తనకైతే ఇయర్ రింగ్స్ అయితే పెట్టండి. ఫస్ట్ టైం అండి తనకి పెట్టుకునేది అయితే. ఎప్పుడైనా సరే తను రింగులో పెట్టినా, ఇంకా ఫస్ట్ టైం అయితే తనకి ముట్టాలు అయితే పెట్టినా చూసిన కదా. నెక్స్ట్ అయితే ముక్కు పొడుకు అయితే పెట్టినండి ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది, అసలు చూస్తుంటే అమ్మవారి లాగానే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ముక్కు పొడుకు కూడా. ఇంకా తనకైతే త్రిశూలం అయితే ఇంట్లోనైతే రెడీ చేసామండి. ఇంకా నెక్స్ట్ కిరీటం అయితే ఇంకా మా పాపకైతే కృష్ణాష్టమి అప్పుడైతే తెచ్చినా అండి. ఇంకా తనకైతే ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మా పెద్ద పాపను కూడా రెడీ చేసలేను. తనైతే నా పైన అరుస్తుంది, చెల్లిని రెడీ చేస్తాను, నన్ను చేస్తలేవని. ఇంకా తనని కూడా అయితే రెడీ చేశాను. ఇంకా తనకైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే బతుకమ్మ అయితే చేయలేదు, ఎందుకంటే తనని రెడీ చేసేసరికి టైం అయ్యింది. ఇంకా మేము ఇంకా ఫ్లవర్స్ కూడా ఏం తెలియదని నెక్స్ట్ టైం చేస్తాను చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇద్దరు పాపలు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చివరిగా అయితే మా అన్నపూర్ణాదేవి గెటప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం అమ్మవారిని చూసినట్టే ఉంది కదా, మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తనకైతే అనడానికైతే వస్తలేదు, ఓకేనా. ఇంకా మా పెద్ద పాప కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇద్దరినైతే రెడీ అయితే చేశాను.
చూస్తున్నా తన లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇద్దరు కూతుర్లు అయితే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.